పాత్ర వేసినటువంటి ఒక మంచి కథకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు. ఒకసారి చప్పట్లు కొట్టండి సార్, కొంచెం ఒకసారిగా మాట్లాడినందుకైనా ఆళ్ళ కాకపోతే నా గురించైనా సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమాంజలి. ముఖ్యంగా మురళీమోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి అద్భుత కార్యక్రమం మురళీమోహన్ గారి యొక్క 85వ జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిన డొక్కా సీతమ్మ యూనిట్కి నా శుభాభివందనాలు. ఎందుకంటే వారు నాకు తెలిసి ఈ మధ్యలో కూడా ఎన్నో 10 సినిమాలు చేస్తుండొచ్చు, కానీ ఈ అవకాశాన్ని, జన్మదినాన్ని, అద్భుతమైన మెమోరీని మీరు ఎప్పుడు ఎప్పుడు మెమోరీ గుర్తుండిపోతుంది. డొక్కా సీతమ్మ యూనిట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎంత మంచి ఆలోచనతోటి మీరు మురళీమోహన్ గారి జన్మదినం, అది ఒక రంగం కాదు సక్సెస్ అంటే. ప్రతి వ్యక్తి ఒక రంగంలో సక్సెస్ అయ్యి 2 రంగాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ మురళీమోహన్ గారి జీవితంలో వారు పట్టుకున్న అన్ని రంగాల్లో సక్సెస్. ఒక నటుడిగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక రియల్టర్గా, ఒక బిల్డర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, పార్లమెంటరీగా, ఎన్ని రంగాల్లో ఈ రోజు వరకు కూడా ఆయన ఇంత ఆరోగ్యంగా ఉండడానికి నేను తెలుసుకున్న కారణం ఒకటే. ఆయన ఎప్పుడు కూడా ఈర్ష్య ద్వేషాలు ఆయనలో కనిపించలేదు. సర్వే జన సుఖినో భవంతు అంటుంటాడు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే మురళీమోహన్ గారు ఇంత ఆరోగ్యంగా, మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం కోరుకోవాల్సింది ఒకటేనండి, అందరూ బాగుండాలనుకుంటే మనం బాగుంటాం, కానీ మనమే బాగుండాలనుకుంటే ఎప్పుడు కూడా బాగుండలేము. సో అలాగా అందరూ బాగుండాలని నేను 25 సంవత్సరాలుగా ఎన్నో వందల కార్యక్రమాలు సార్తో కలిసి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు నవ్వుతూ పలకరించే ఆ పిలుపు కానీ ఎంతో అద్భుతం సార్. మీతో మెమోరీస్ చాలా హ్యాపీ. ఈరోజు జన్మదినం చేసుకున్నందుకు మీరు ఇంకా ఎన్ని జన్మదినాలు ఇదే వేదికలో ఇలాగే జరగాలని, మీరు 100 సంవత్సరాల వేడుకలో కూడా ఇంతే యాక్టివ్గా, ఇంతే ఎనర్జీగా, ఇంతే సినిమాలు చేస్తూ మీరు ఇలాగే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ మధ్యన నేను తీసిన జయహో రామానుజ సినిమా రామానుజుడి పాత్ర, వెంకటేశుడి పాత్ర వేయడం వల్ల కొంత నాకు బాగా స్పిరిచువల్గా నా మైండ్లో కూడా బాగా వచ్చేసింది. కాబట్టి ఆ భగవంతుణ్ణి నేను మిమ్మల్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇంకొకటండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా 50-60 ఏళ్ళు రాగానే సర్వ రోగాలు వస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యాన్ని కాపాడుకున్న అద్భుతమైన వ్యక్తి మురళీమోహన్ గారు. ఇన్స్పిరేషన్, నాకు రియల్టర్గా ఇన్స్పిరేషన్, ఆరోగ్యంలో కూడా సారే ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డొక్కా సీతమ్మ యూనిట్. ఒక బయోపిక్ సినిమా తీయాలంటే చాలా కష్టం, ఎందుకంటే నేను తీసిన కాబట్టి ఆ అనుభవం నాకు తెలుసు. ఆ టైంలో ఉండాల్సిన ఏవి చూశానండి, ఎంతో అద్భుతంగా ఉంది. అంటే ఈరోజు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ 85వ జన్మదినంలో కూడా సార్ ఈ సినిమాకి హీరో. అంటే 85వ సంవత్సరంలో కూడా సార్ హీరోగా ఉన్నారు అంటే అది డొక్కా సీతమ్మ సినిమా బయోపిక్లో ఇక్కడ హీరోగా కనిపిస్తున్నారంటే గ్రేట్ అండి. మీ యూనిట్కి కంగ్రాట్స్. ఈ సినిమా హిట్ కావాలి. ఇలాంటి అద్భుతమైన ఆలోచన మీ అందరికీ మంచి పేరు తేవాలి, నిర్మాతకి డబ్బు రావాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చక్కటి మాటలు ఇచ్చారు, సంతోషం. అలాగే ఇందాక